సజ్జయ గురుదేవ్. ఓం శ్రీకృష్ణాయ నమః. శ్రీ గీతా దేవతాయ నమః. భగవద్గీత 16వ అధ్యాయం దైవాసుర సంపద్ విభాగ యోగంలో 15వ శ్లోకాన్ని 16వ శ్లోకాన్ని పరమాత్మ చెప్పారు. అసుర సంపద కలిగిన వాళ్ళు ఏ విధంగా ప్రవర్తిస్తారు, వారి యొక్క లక్షణాలు ఏమిటి, ఏ విధంగా వారి యొక్క సంస్కారం ఏమిటి అనే విషయాన్ని తెలియజేశారు. ప్రతి మనిషిలో దైవ సంపద, అసుర సంపద ఉంటుంది. అంటే దైవ సంస్కారాలు ఉంటాయి. అంటే మంచి సంస్కారాలు, మంచి బుద్ధి, మంచి మనస్సు, ఉపకార బుద్ధి, సాత్విక బుద్ధి కలిగి ఉంటుంది దైవ సంపద కలిగిన వాళ్ళకి. అసుర సంపద కలిగిన వాళ్ళకి అహంకారము, మదమాత్సర్యములు, కామక్రోధములు, అజ్ఞానము, ఇవన్నీ కూడా అసుర సంపద కలిగిన వారికి ఉంటాయి. దాని గురించి కృష్ణ పరమాత్మ తెలియజేస్తున్నారు. ఏమిటంటే 15వ శ్లోకాన్ని ఆడ్యోభిజానాస్మి కోణ్యోస్తి సదృశో మయా యక్షే దాస్యామి మోదిష్య ఇత్యజ్ఞాన విమోహిత. తరువాత 16వ శ్లోకాన్ని కూడా చెప్తున్నారు. అనేక చిత్త విభ్రాంతా మోహజాల సమావృతా ప్రసక్త కామబోధేషు పతంతి నరకే అశుచౌ. అసుర స్వభావం కలిగిన వాడు ఏ విధంగా ఉంటాడంటే, నేను గొప్ప ధనవంతుడను అని అహంకారంతో విరవీగుతూ ఉంటాడు. అసుర అహంకారంతో ఉండేవాడు. గొప్ప పరివారము గలవాడను, నా చుట్టూ అందరూ ఉంటారు, నేనంటే అందరికీ భయం, నా చేతిలో అందరూ ఉంటారు అని అహంకారంతో ఉంటాడు. ఇప్పుడు కూడా అసుర స్వభావం కలిగిన వాడు. నేను గొప్ప ధనవంతుడను, గొప్ప పరివారం కలవాడను, నాతో సమానుడైన వాడు మరి ఒకడు ఎవడు కలడు, నాతో సమానమైన వాడు ఎవడు లేడు. నాకు ధనం ఉంది, నాకు డబ్బు ఉంది, నాకు ఉద్యోగం ఉంది, నాకు ఐశ్వర్యం ఉంది, నాకు పదవి ఉంది, ఎవరు నన్నేం చేయలేరు అనే విధంగా వాడు భావిస్తూ ఉంటాడు. అంటే ఒక పేదవాడిని కూడా ఒక చిన్న చూపుతో చూస్తాడు, ఎదుటి మనిషిని కూడా ఒక చిన్న చూపుతో చూస్తాడు, వాళ్ళని గౌరవించడు. ఆ విధంగా అహంకారంతో ఉంటాడు. యజ్ఞములను చేయగలను, దానములను ఇయ్యగలను, యథేచ్ఛగా వినోదింపగలను. ఇట్లు అనేక విధములుగా అజ్ఞాన విమోహితులై పెక్కు రీతుల చిత్త భ్రమణలోనై మోహజాలమున చిక్కుకున్న వారై విషయభోగములు యందు మిక్కిలి ఆసక్తులై ఈ అసురీ సంపద గలవారు ఘోర నరకములు యందు పడుచుందురు. వీరు ఘోర నరకంలో పడతారు. అహంకారముతో, విషయ వాసనలతో అనుభవిస్తూ, అహంకారముతో ఉంటూ, మదమాశ్చర్యముతో ఉంటూ, ఇటువంటి వారు అహంకారముతో వ్యవహరిస్తూ ఉంటారు. అసుర స్వభావం కలిగిన వారు. దైవ స్వభావం కలిగిన వారికి మంచి గుణం ఉంటుంది. అసుర స్వభావం కలిగిన వారికి అహంకారం ఉంటుంది. నేను గొప్పవాణ్ణి, నేను పండితుణ్ణి, నేను మహా ధనవంతుణ్ణి, నేను 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 నాది నేను నాది అహంకారంతో ఉంటాడు. అసలు మనం ఆత్మస్వరూపులము. ఈ శరీరం అనేది కూడా శాస్త్రము కాదు. కాబట్టి మనం శరీరాన్ని అభిమానం తగ్గించుకొని మన మనసును పరమాత్మ యందు ధ్యానిస్తూ పరమాత్మని నిత్యము కూడా సేవ చేయడానికి మనం ప్రయత్నించాలి తప్ప అహంకారముతో, మదమాశ్చర్యముతో ఎప్పుడు కూడా మనం ప్రవర్తించకూడదు. ఎటువంటి మహా కోటీశ్వరుడికైనా సరే, ఇటువంటి ధనవంతుడికైనా సరే, ఇటువంటి మహా పండితుడైనా సరే అహంకారం ఉంటే అహంకారం వల్ల వాడు నశిస్తాడని పరమాత్మ చెప్తున్నారు. కాబట్టి మనం అసురు గుణాలని మనం జయించి మంచి గుణాలని పెంపొందించుకోవాలని పరమాత్మ తెలియజేశారు. హరి ఓం తత్సత్. జై గురుదేవ్.